హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి కబుర్లలో అసలు టీచర్లు సమ్మర్‌లో ఏం చేస్తారు? వాళ్ళకి హాలిడేస్ ఇచ్చినా స్కూల్‌కి తక్కువ. సో, వెళ్తూ ఉంటారు. పిల్లలు లేకపోయినా స్కూల్‌కెళ్తారు. అసలెళ్లి ఏం చేస్తారు వీళ్ళు అని మీకు డౌట్ ఉంది కదా! సో, ఇవాల్టి వీడియోలో నేను క్లియర్ చేసేసిన. ఫుల్‌గా మొత్తం డీటెయిల్‌గా మన ఛానల్‌లో ఆల్రెడీ ఫుల్ లెంగ్తీ వీడియో మెన్షన్ చేశాను. మేము సమ్మర్‌లో ఎక్కడికెళ్తాము? పిల్లలు లేకపోయినా ఏం చేస్తాము? మా కష్టాలేంటి? అసలు టీచర్ లైఫ్ సమ్మర్‌లో ఎలా ఉంటుంది? వాళ్ళకి హాలిడేస్ తక్కువ ఎందుకిస్తారు? సో, ఇలాగా ప్రతి డౌట్‌కి క్లారిఫై చేస్తూ ఫుల్ లెంగ్తీ వీడియో వేసేసాను. తప్పకుండా చెక్ చేయండి. మేము సమ్మర్‌లో వర్క్‌షాప్ అనేదికెళ్తామనమాట. వర్క్‌షాప్ అంటే ఏంటి? సో, వెళ్ళేటప్పుడు మేము ఎన్ని కష్టాలు పడతాము? అక్కడికెళ్ళాక ఏం చేస్తాము? ఇంతమంది ఒకటే ప్లేస్‌కి ఎందుకెళ్తున్నారు? ఇవన్నీ గూడా మెన్షన్ చేశానండి. తప్పకుండా చెక్ చేయండి. అలాగే మీలో ఎంతమంది టీచర్స్ వర్క్‌షాప్‌కెళ్లారో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.